ముందరికి చైర్లో టేబుల్లో అన్ని సెట్ చేసేస్తాం. ఇది చేస్తాను ఓకే, కానీ ఇప్పుడు మనం ఎంతమంది ఆఫీసర్స్ వస్తారు, డిపార్ట్మెంట్స్ అందరూ సరిపోయినాయి. రాష్ట్రం ఎక్కడ రాస్తున్నాం అంటే కొట్టిస్తుంటా పొద్దున టేబుల్ వేయగానే పెట్టేస్తాం. ఆల్రెడీ వచ్చినా సార్ టికెట్ ఆప్షన్ పెట్టేస్తాం. ఫస్ట్ ఎవరు పెడుతున్నాం? రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్న. కానీ ఇప్పుడు నేను ఇంకో విషయం అన్నా కదా, అటు సైడ్ ఉద్యోగాల్సి వస్తారు టెంట్. ఇంకొకటి మనకి అదే కదా రిజిస్ట్రేషన్ పబ్లిక్ ని కలిసి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ఇది ఇక్కడ ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదా, వస్తుంది కదా వస్తుంది. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటారు కదా, ఇక్కడ కూర్చుంటారు. అంటే మా ఆలోచన ఎట్లుందంటే నిన్న నేను వేరేలాగా ఉంది, ఇప్పుడు వేరేలాగా చేస్తాను. ఇది ఉన్నది కదా, ఈ మధ్యలో చీరలు, ఆ పైప్ టు పైప్ మధ్యలో చీరలు. కంటోన్మెంట్ వాణి వార్డు 1 ఇంట్రెస్ట్ తోటి పాసిబుల్. ఈరోజు కంటోన్మెంట్ వాణి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారి మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ అఫీషియల్స్కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్కి అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు హిస్టరీలో ఇలాంటి ప్రోగ్రాం జరగలే. ఇలాంటి ప్రోగ్రాం చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుంటే అయ్యేది కాదు. వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు అందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది. అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది. చాలామంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూశారు. రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, జిహెచ్ఎంసీకి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి ఇన్ఛార్జ్గా తీసుకొని, వారు ఏ వార్డుకి వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు. ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు, మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది. ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ అయ్యి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది. జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలు ఉంటాయి, నిరంతరం అందరూ చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు, జరుగుతుంటాయి. అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి, ప్రజల సమస్య పరిష్కరించాలి. ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడికి పోవాలని అర్థం కాదు, ఏ ఆఫీసర్ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ, ఏ ఆఫీసర్స్కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ, బోర్డు అయితే బోర్డు ఇష్యూ, దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డు చేసుకొని మ్యాక్సిమం ఏది ఏమైనా కానీ ఈ కంటోన్మెంట్ వాణిలో వచ్చిన వారిది అయితే 100కు 100% సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇది ఈరోజు సెప్టెంబర్ 10 నాడు బోయినపల్లి వార్డు 1లో పెట్టాము, అక్టోబర్ 10 నాడు వార్డు 2లో పెడతాం, నవంబర్ 10 నాడు బొలారంలో
వార్డు పెడతాం. అట్లా కంటిన్యూషన్గా వాళ్ళ వారికి దగ్గర ఉన్న సమస్యలు వార్డులు కావచ్చు, కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు రావచ్చు, అందరు సమస్యలు చెప్పుకోవచ్చు. సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా 99% సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరము. మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఇంకా స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించగలుగుతాం. కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసాతోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రాం పెడతాప్పుడు కూడా చాలామంది అడిగారు, అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా, నిధులు సరిపోవు కదా, పాస్ కాదు కదా అని ఇబ్బందులు చెప్తారు. ఏదేమైనా కానీ నన్ను నమ్మి ఓటేసి ఆశీర్వదించారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవకుడుగా ఒక చిన్న ప్రయత్నం. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి? మేజర్గా వచ్చిన సమస్యలు వార్డు 1 నుంచి ఇప్పుడు కొంతమందికి పార్కుల జిమ్స్ కావాలంటారు, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ కావాలంటారు, కొంతమంది డ్రింకింగ్ వాటర్ లైన్ పాతది ఉంది, ఆ థిక్నెస్ తక్కువ ఉంది, మాకు సప్లై తక్కువ అవుతుంది అంటారు, కొంతమంది రోడ్లు, కొంతమంది సేవరేజ్ లైన్స్, అంటే అన్ని రకాల. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి చాలామందికి అప్పుడు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇంప్లిమెంటేషన్ అయినాక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒక నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తుందని రేషన్ కార్డులు అప్లికేషన్కి చాలామంది వచ్చారు. వాళ్ళ రేషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇక్కడనే రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్లో అన్ని పనులు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చే విధంగా చూస్తాము. అదే కాకుండా అప్పుడు ప్రజాపాలన కింద 200 యూనిట్లు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, కొంతమందికి రాలేదు. అది కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే అది కూడా స్పెషల్గా శాంక్షన్ చేయించి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటారు.